హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 7th డిసెంబర్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు కూడా నిఫ్టీ పాజిటివ్ లో క్లోజ్ అయింది. 20,937 దగ్గర క్లోజ్ అయింది. 82 పాయింట్స్ పాజిటివ్ గా ఉంది. అయితే ఇక్కడ నిఫ్టీ 50లో ఈరోజు చూస్తే 30 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 20 స్టాక్స్ నెగటివ్ లో క్లోజ్ అయ్యాయి. పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో మంచి మొమెంటం లో ఉన్న స్టాక్స్ ఐటీసీ, రిలయన్స్, ఎల్ఎన్టీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ కాంట్రిబ్యూటర్స్ నిఫ్టీ మూమెంట్ కి. అలాగే నెగిటివ్ కాంట్రిబ్యూటర్స్ చూస్తే మెయిన్ గా యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రెండింటిలో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఈ రోజు. దాంతో పాటుగా అదానీ ఎంటర్ప్రైజెస్ లో కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అదానీ గ్రూప్ షేర్స్ లో ఈ రోజు కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. దాని తర్వాత భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, మారుతి, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ బ్యాంక్ ఇవన్నీ కూడా కొంత నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ 143 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. ఈరోజు వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ, దాని ఎఫెక్ట్ కూడా బ్యాంక్ నిఫ్టీ మీద కొంత కనిపించింది. సో పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, పిఎన్బి, ఎస్బీఐ. నెగిటివ్ కాంట్రిబ్యూటర్స్ ఐసిఐసిఐ, యాక్సిస్, కోటక్, ఏయూ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బంధన్ బ్యాంక్ ఇవన్నీ కూడా నెగటివ్ గా క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో నిఫ్టీ ఈ రోజు డే హై కి దగ్గరలో క్లోజ్ అయింది. మనం గతంలో నిన్న కూడా అనుకున్నాం ఈ లెవెల్ మనకి కొంచెం ఇంపార్టెంట్ లెవెల్ అని. అయితే ఈరోజు ఓపెనింగ్ ఎగ్జాక్ట్లీ మన సప్లై దగ్గరనే ఓపెన్ అయింది. ఇక్కడ రెసిస్టెన్స్ అనుకున్న ఏరియా దగ్గరే ఓపెన్ అయింది. కాకపోతే ఏంటంటే లోయర్ లెవెల్లో కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది. ఇక్కడ నుంచి ఓపెన్ అయిన తర్వాత పుల్ బ్యాక్ ఇచ్చింది. ఆల్మోస్ట్ ఈ గ్యాప్ ఏదైతే ఏర్పడిందో ఈ రోజు మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా, ఆ గ్యాప్ మొత్తాన్ని ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ రీట్రేస్ చేసింది. మొమెంటం స్ట్రాంగ్ ఉంది, మొమెంటంలో ఎలాంటి వీక్నెస్ లేదు. హైయర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనుకున్నాం, అది ఈ రోజు కొంత జరిగి ఉంటుంది. మేబీ రేపు కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు. 20,958, 20,960 ఆర్ 21,070 ఈ మధ్యలో మాత్రం మనం కొంచెం లాంగ్స్ నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే బాగుంటుంది. సో పుల్ బ్యాక్ లో మళ్ళీ 20,700 ఆర్ 20,600 లెవెల్స్ కి వస్తే మాత్రం మళ్ళీ మనం రీఎంట్రీ చేసుకోవడానికి అవకాశం ఉండొచ్చు. సో ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఈ రోజు కూడా, రేపు కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్ చార్ట్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కొంచెం హైయర్ లెవెల్ నుంచి మాత్రం బాగా కరెక్ట్ అయింది. ఇదంతా కూడా బ్యాంకింగ్ స్టాక్స్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగి కొంత నెగటివ్ మొమెంటం ఇచ్చింది. అయితే ఇప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్ మనకి 46,600. సో 834 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. సో 46,600 నుంచి 46,430 ఈ గ్యాప్ ఏరియా ఫిల్ అయితే మాత్రం మనకి మళ్ళీ రివర్సల్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఇది మనం ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు మన కీ లెవెల్ వచ్చి 45,045. సో కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం ప్రసారి అనుకుంటున్నాం నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ. మన కీ లెవెల్ కన్నా పైన ఉంటే అది బై అండ్ డిప్ మోడ్ లో ఉండొచ్చు. సో మేబీ మనకి ఈ లెవెల్స్ కి వస్తే దీంట్లో ఒక ఆపర్చునిటీ రావచ్చు లాంగ్ ఎంటర్ కావడానికి. ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం రెసిస్టెన్స్ 47,380, దాని తర్వాత 47,850 వరకు అప్ సైడ్ కి ఛాన్సెస్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి. ఇప్పుడు నెక్స్ట్ కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి ఐఆర్సిటిసిలో మొమెంటం స్ట్రాంగ్ ఉంది, ర్యాలీస్ కంటిన్యూ అవుతున్నాయి. మనం ప్యాటర్న్ వైజ్ గా చూసినా గానీ హైయర్ లెవెల్స్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అయితే ఈ రోజు ఈ ప్రీవియస్ సప్లై ఏదైతుందో దీన్ని బ్రేక్ చేసింది. మంచి వాల్యూమ్ తో పాటు మొమెంటం క్యాండిల్ తోని దీన్ని బ్రేక్ చేసింది. ఇది ఫర్దర్ గా హైయర్ లెవెల్ కి వెళ్లే అవకాశం ఉంది. 770 నుంచి 800 లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. అయితే ఒకటి దీంట్లో మనకు కొంత పుల్ బ్యాక్ వస్తే బై చేస్తే బెటర్. ఇప్పుడున్న లెవెల్ కన్నా కూడా 740 దగ్గర ట్రేడ్ అవుతుంది. మేబీ 726 ఆర్ 728 లెవెల్స్ లో మనకి ఒక మంచి ఎంట్రీ పాయింట్ రావచ్చు. అది మనకి లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 715 మన స్టాప్ లాస్ లాగా ఉండాలి. 770 నుంచి 800 మధ్యలో ఎక్కడైనా మన ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇది ఐఆర్సిటిసి. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఇది మెజగాన్ డాక్ షిప్ యార్డ్. సో ఇది లాస్ట్ చాలా రోజులు ఇక్కడ మనకి కన్సాలిడేట్ అయింది. మనం ఇక్కడ చూస్తే ఈ లెవెల్స్ దగ్గర చాలా కన్సాలిడేట్ అయింది ఈ జోన్ మొత్తం. సో ఇక్కడ చాలా రోజులు కన్సాలిడేట్ అయిన తర్వాత ఈ రోజు బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇది ఫర్దర్ గా మొమెంటం ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. స్ట్రాంగ్ మొమెంటం ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ మంచి సపోర్ట్ తీసుకుంది. అండ్ ఈ రోజు ప్రైస్ ప్యాటర్న్ అండ్ టెక్నికల్ పారామీటర్స్ చూసినా గానీ చాలా రోజుల తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చిన లెవెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మంత్లీ పివోట్, వీక్లీ పివోట్ అండ్ 50 DMA ఈ 3 లెవెల్స్ ని బ్రేక్ చేసి 2114 దగ్గర క్లోజ్ అయింది.
సో దీంట్లో చిన్న రిస్క్ ఉంటుంది. మేబీ 1990 కన్నా కిందకి వెళ్తేనే దీంట్లో రిస్క్ అనుకోవచ్చు మనం. 1990 కన్నా కిందకి వెళ్తే కొంత మళ్ళీ డౌన్ సైడ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో అది మన స్టాప్ లాస్ లాగా ఉండొచ్చు. హైయర్ లెవెల్లో ప్రీవియస్ హైని టెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో ప్రీవియస్ స్వింగ్ హైస్ ఇక్కడ ఉన్నాయి. సో ఈ లెవెల్స్ మనకి 2320 నుంచి 3400 లెవెల్ అనుకోవచ్చు. ఆ లెవెల్స్ 2300 నుంచి 2400 ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ మొత్తం మనకి ఒక సప్లై లాగా ఉంటుంది. సో ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో పొజిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది మ్యాజికాన్ డాక్. రేపు వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.